ప్రతిరోజు కూడుకొని దేవునితో గడపటం బట్టి మన బ్రతుకులు ఏ విధమైన హాని జరగదు. ఇంకొక మాట, బైబిల్ చెప్పిందా ఇలా చేయమని అడిగితే కనుక ప్రతి విషయం కూడా బైబిల్ చెప్తే మన చేతిలో ఉన్న బైబిల్ మనం మొయ్యలేం, అంత పెద్ద పుస్తకం ఉంటుంది. పొద్దున్నే లేగాలని, పొద్దున్నే ప్రార్థించామని ప్రభు హింట్ ఇచ్చారు. ఏమని విలాప వాక్యాలు ఉంది, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కృమ్మరించినట్లు నీ హృదయాన్ని కృమ్మరించమని హింట్ ఇచ్చారు అంతే. ఇక నువ్వు లేవటో నీ పని, నువ్వు 4ంటికి అలారం పెట్టుకో, నిద్రలో ఒకవేళ కనుక నీకు మెలకు రాకపోతే మీ అమ్మగారికి చెప్పి లేపమని, ఇవన్నీ ప్రభు చెప్తాడా? చెప్పడానికి హింట్ ఇచ్చారు అంతే. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదగడానికి మనం ఏది చేసినా అది దేవునికి మహిమ, మన బ్రతుకులకు దీవెన తప్ప ఎలాంటి హాని జరగదు. ప్రతిరోజు దేవునితో గడపటం వల్ల మనకు మేలే జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వాక్యానుసరమైన పని మాత్రమే.